నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మార్నింగ్ చాలా చలిగా ఉంది, ఎందుకో అసలు లేవబుద్ధి కాలేదు. అండ్ దీపావళి హాలిడేస్ కూడా కదా, అందుకని ఇంకా కొంచెం బద్ధకంగా అనిపించింది అనమాట. సో పిల్లలకైతే 3 days ఇచ్చారంట కొంతమందికి, మా బాబుకి అయితే 4 days ఇచ్చారు వాళ్ళ స్కూల్లో. ఫైనల్ గా ఈ రోజు అయితే వెళ్తున్నాడు స్కూల్ కి. అండ్ 2 days తర్వాత ఎగ్జామ్స్ కూడా ఉన్నాయని చెప్పారు స్కూల్లో. సో ఈ రోజు అయితే మార్నింగ్ 6 అయిందండి లేచేసరికి. మోస్ట్లీ ముందుగా నేనే లేస్తాను, మా హస్బెండ్ ఒక 5-10 minutes తర్వాత లేస్తారనమాట నేను లేచాక. అదేంటో అలారం పెట్టినా పెట్టకపోయినా గానీ కంపల్సరీ నాకు మెలకు వచ్చేస్తుంది. నార్మల్ గా నేను 6కి లేస్తే ఇంట్లో పనంతా అయిపోతుంది అనమాట. ఇక లేవగానే విండోస్ డోర్స్ అన్ని ఓపెన్ చేసేస్తాను. ముందుగా హాల్లో డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసి బెడ్రూమ్ లో విండో ఓపెన్ చేస్తాను. తర్వాత కిచెన్ లోకి వెళ్తాను. కిచెన్ కూడా మాకు డోర్ ఉంటుందన్నమాట బాల్కనీకి. సో హాల్ నుంచి కిచెన్ నుంచి 2 doors ఉంటాయి మాకు. సో వెంటనే వాటిని ఓపెన్ చేసేస్తాను లేవగానే. సో క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా ఉందో బయట. మా చిన్నోడైతే ఇంకా లేవలేదు, వాడు హాలిడేస్ కదా ఇంకా డైలీ 9 వరకు పడుకుంటున్నాడు. ఈ రోజు కూడా అలాగే చేస్తున్నాడు అనమాట. సో వాడిని లేపి ఫ్రెష్ అప్ చేయాలి. పాప కూడా వాడి దగ్గర ఎలా పడుకుందో చూడండి, అసలు బెడ్షీట్ లో కనిపించట్లేదు పాప అయితే. సో ముందుగా నేను హీట్ వాటర్ అయితే పెట్టేస్తానండి ఎప్పుడైనా. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బాల్కనీ మొత్తం ఊడ్చేస్తున్నాను. తర్వాత కిచెన్ అండ్ బెడ్రూమ్ కూడా నేను ఊడ్చేస్తాను. తర్వాత పిల్లలు లేచాక ఆ రూమ్ కూడా క్లీన్ చేస్తాను అనమాట. హాల్లో పడుకుంటాం మేము ఎప్పుడైనా సరే. సో ఇక క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ లోకి వచ్చేసాను. ఇంకా నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, గిన్నెలు కూడా అన్ని నైటే తోమేశాను, అందుకని కిచెన్ అంతా నీట్ గా ఉంది. ఇక ముందుగా హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే డైలీ వెయిట్ లాస్ పౌడర్ తాగుతూ ఉంటాను కదా దానికోసమని. మీలో ఎంతమంది డైలీ వెయిట్ లాస్ పౌడర్ తాగుతున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎప్పటి నుంచి వెయిట్ లాస్ పౌడర్ తాగుతున్నానో. సో ఒక 1 spoon అలా గ్లాస్లో వేసుకొని హాట్ వాటర్లో కలిపేసుకొని డైలీ తాగుతాను అనమాట. తర్వాత ఒక 1/2 hour వరకు నేనేమి తినను ఇంకా. సో ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికైతే రైస్ పెట్టేశాను. ఈలోపు మిగతా డ్రింక్ కూడా తాగేసి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయాలి. ఈ రోజైతే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. మామూలుగా క్యాప్సికమ్ కర్రీ చేస్తే ఇంట్లో అసలు తినారనమాట. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ రోజైతే ఎగ్స్ వేసి ట్రై చేస్తున్నాను. ఇంకా ఈ లోపు మా వారు అండ్ మా బాబు కూడా లేచారనమాట. ఇద్దరు బ్రష్ చేస్తున్నారు. ఇంకా వాడికి బ్రష్ అండ్ స్నానం చేయించడం అంతా మా హస్బెండ్ డ్యూటీ అనమాట. నాకేమో కిచెన్లోనే సరిపోతుంది. ఈ సౌండ్స్ అన్ని వినుకుంటూ మా పాప కూడా లేచేస్తుంది అనమాట. అది ఇది ఏదో సౌండ్ వస్తూనే ఉంటుంది కదా. పాప మాత్రం తన పక్కన ఎవరు లేకపోతే వెంబడే లేచేస్తుందండి. నార్మల్గా అయితే చాలాసేపు పడుకుంటుంది, ఇంకా మేము లేచాక అస్సలు ఉండదనమాట, వెంటనే వచ్చేస్తుంది బయటకి. అదే మేము పడుకొని ఉంటే మాత్రం మాతో పాటు ఎంతసేపైనా పడుకుంటుంది. సో క్యాప్సికమ్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపు పెట్టిన తర్వాత క్యాప్సికమ్ అందులో వేసేసి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక 2 eggs అయితే వేస్తాను. ఇంతకుముందు ఒకసారి అయితే వండాను చాలా రోజుల క్రితం, కానీ మ్యాక్సిమం క్యాప్సికమ్ అయితే మేము అవాయిడ్ చేస్తాము, ఇంట్లో సరిగ్గా తినారనమాట. సో ఒకసారి ఎగ్తో కలిపి కాంబినేషన్లో చేస్తే మా వారు ఇష్టంగా తిన్నారనమాట, అందుకని మళ్ళీ తీసుకువచ్చారు. సో ఇప్పుడు అదైతే ఫ్రై అవుతుంది. ఈ లోపు నైట్ తోమిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటే మనకి మిగతా పనులన్నీ చేసుకోవచ్చు ఈజీగా. ఈ సీతాఫలాలు చూసారా ఎన్ని ఉన్నాయో, మా వారైతే చెట్టుకు తీసుకొచ్చారు, ఎక్కడో దారిలో కనిపించాయంట చెట్లు. సో అక్కడ అందరూ తెంపుకుంటుంటే తను కూడా తీసుకొచ్చారు. రోజు కనీసం 8-9 అయినా పండుతున్నాయి. అసలు పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు. అడవిలో ఉండే చెట్లు కాబట్టి దానికి మందు ఏం వేయలేరు, నార్మల్గానే పండుతున్నాయి ఇంట్లో. ఆల్మోస్ట్ 1 week అయిపోతుంది తీసుకొచ్చి, ఇంకా సంచి నిండా తీసుకొచ్చారనమాట, అవి అసలు అయిపోవట్లేవు. ఇంకా మా వాడైతే స్కూల్కి స్నాక్స్ ఐటమ్ అదే పెట్టమంటున్నాడు, కానీ స్కూల్లో వీలవ్వదు కదా అన్నీ తినడం. యాపిల్, బనానా లాంటి ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే పెట్టొచ్చు, కానీ సీతాఫలం అయితే తినుకుంటూ కూర్చోలేరు కదా స్కూల్లో. ఇంకా కర్రీ చేసేలోపు రైస్ కూడా ఉడికిందనమాట, తీసి పక్కకు పెట్టేసి పాప కోసం పాలు వేడి చేస్తున్నాను. తను లేవగానే పాలు తాగుతుంది, సో దానికోసమని ముందే అవి చల్లారాలి కదా, అందుకోసమని ముందే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేశాను, దాంట్లో 2 eggs వేసాను. చూడండి ఎంత బాగుందో.
టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మాకైతే ఇది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వరకే సరిపోతుంది. మళ్ళీ నైట్ ఏదో ఒకటి వండాలి తప్పదు ఇంకా. సో పాప కూడా లేచిందనమాట. అందుకని బెడ్షీట్స్ అన్ని మడత పెట్టేస్తున్నాను. బెడ్షీట్స్ అన్ని తీసేసి ఈ రూమ్ కూడా ఊడ్చేయాలి. సో పాప లేచి వాళ్ళ డాడీ దగ్గర కొద్దిసేపు ఉండి నా దగ్గరకు వచ్చేసింది. ఈ లోపు నేను ఇంకా సేమియా కూడా రెడీ చేశాను వాడి బ్రేక్ఫాస్ట్కి. సో ఇద్దరికి పెట్టేశాను వేరు గిన్నెల్లో. వాడు స్నానం చేసి వచ్చేసాడనమాట. వాడైతే వాడి బ్రేక్ఫాస్ట్ వాడు ఒక్కోసారి వాడే తింటాడు, ఒక్కోసారి నన్ను తినిపించమని చెప్తాడు. ఎలాగో వాడు తింటా అన్నాడు కాబట్టి ఇచ్చేసాను తినమని. ఎలాగో వాడు తింటా అన్నాడు కాబట్టి నేను ఈలోపు బాక్స్ రెడీ చేస్తున్నాను. సో బాక్స్ అండ్ బ్యాగ్ మొత్తం రెడీగా పెట్టేశాను బయట. సో ఇంకా వాడికి షూస్ వేయాలి. ఈ సాక్స్ అండ్ షూస్ వేసే పని మాత్రం వాళ్ళ డాడీదే. ఎందుకంటే నన్ను అస్సలు చేయనివ్వడు. నేను చేసినా ఇబ్బంది పెడతాడు, వాళ్ళ డాడీ చేసినా ఇబ్బంది పెడతాడు సరిగ్గా వేయలేదని. ఇంకా వాళ్ళ డాడీకి అయితే చెప్పినట్టు వింటాడు కాబట్టి వాళ్ళ డాడీకే వేయమని చెప్తాను డైలీ. పడుతుంది నాన్న, ముందు పడుతుంది. విశాల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు వాళ్ళ డాడీ. అందుకోసమని ఇక వెయిట్ చేస్తూ ఉంది. వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు బండి మీద తిప్పుతాడా నన్ను కూడా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంకా మా పక్కనే ఉండే స్కూల్ పిల్లలు కూడా వెళ్తూ ఉన్నారు రెడీ అయ్యి. వాళ్ళని చూస్తూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాడు మా బాబుని. ఇప్పుడు పాపను ఒక రౌండ్ అలా తిప్పుతారనమాట కాలనీలో. లేకపోతే అసలు మామూలుగా ఏడవదు. ఇంకా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇల్లు ఒకసారి ఓడి చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలంతా హడావిడి చేస్తూ ఉంటారు. అండ్ కిచెన్లో కూడా వంట చేసాం కదా, అందుకని మళ్ళీ నీట్గా ఒకసారి సర్దేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకా ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది ఇల్లు. ఇంకా వంట చేసిన తర్వాత గిన్నెలన్నీ ఉండిపోతాయి కదా, అవన్నీ ఒకసారి తోమేసుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.